తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల మధ్య పొత్తు కుదరలేదు. ఈ విషయం మనం చెప్పట్లా. తెలుగుదేశం అనుకూల జర్నలిస్టు రాధాకృష్ణ గారే చెప్తున్నారు. ఇవాళ ఆయన కొత్త పలుకు చూస్తే కనబడుతున్నటువంటిది ఏంటంటే, మోడీ గెలవడం ఖాయం. అది తెలుగుదేశం వాళ్ళకి కూడా మండుతోంది. నెంబర్ 2 వచ్చేటప్పటికి జగన్ జగన్ పట్లే పాజిటివ్గా ఉన్నాడు మోడీ. నెంబర్ 3 వచ్చేటప్పటికి అందుకోసం చంద్రబాబు పట్ల ఇంట్రెస్టెడ్గా లేడు. ఈ మొత్తం పరిణామం చూస్తే అక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ పొత్తు అన్నటువంటి దాంట్లో భారతీయ జనతా పార్టీ పొత్తు ఖరారు కాలేదు అన్నటువంటి విషయం అర్థమైపోతుంది. జగన్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నా అతన్ని కాపాడుకొస్తున్నాడు, ఇట్లాంటివన్నీ. ఇక మిగతాదంతా కూడా వివరణలో బోల్డ్ అంతా రాసుకొచ్చారు. అసలు పాయింట్ అయితే తను చెప్పాలనుకున్నటువంటిది పొత్తు ఇంకా ఖరారు కాలేదని. సరే, పొత్తు కుదరకపోతే భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తాం, పొత్తు కుదిరితే భారతీయ జనతా పార్టీని బాగు చేస్తాం అనేటువంటి ధోరణి సహజం అనుకోండి. కానీ ఆయన మొత్తం కథనంలో ఇంకా పొత్తు ఖరారు కాలేదు అన్నటువంటిది అయితే స్పష్టమవుతుంది.